హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మేమైతే ఒక పార్క్‌కెళ్ళాము మా పాపని తీసుకొని. ఇది చాలా పెద్ద పార్కు. మా ఇంటి నుంచి 1 అవర్ అలా ఉంటుంది ఇక్కడైతే. దూరమే కానీ చాలా పెద్ద పార్కు అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఇక్కడ చూసారు కదా ఇల్లు కూడా ఉన్నాయి పార్క్ పక్కనే. బట్ రెంట్ మాత్రం టూ మచ్‌గా ఉంటదంట ఇక్కడ. ఇంతకీ ఈ పార్క్ పేరేంటో తెలుసా? దీని పేరు కిల్లర్స్ బర్గ్. ఇక్కడైతే ప్రతి ఊరికి బర్గ్ అని వస్తుంది లాస్ట్‌లో. ఏంటంటే బర్గ్ అంటే కొండ అని అనుకుంటాను అర్థము. ఇంకా మేమైతే ఈ వీకెండ్ వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడైతే పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలతో కూడా మీరు ఈ వీడియో చూస్తుంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. జర్మనీలో అయితే పార్కులకి కొదవే లేదు. ప్రతి హాఫ్ కిలోమీటర్‌కి పార్కులుంటాయి. నేచర్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే. ఇక్కడ చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. బట్ ఎవరు టచ్ కూడా చేయరు. నాకైతే ఎవరు ఎందుకు టచ్ చేయరా అనిపిస్తుంది. నాకైతే కోసుకోవాలనిపిస్తుంది. బట్ ఏం చేసుకుంటా అని చెప్పి వదిలేస్తాను. మా బాబు చూసారు కదా మనం చిన్నప్పుడు ఆడుకుంటాం ఇట్లాగా. తను కూడా అలాగే చేస్తుంది. మన బాల్యం గుర్తొస్తుంది ఇలాగ పిల్లలు ఆడుకుంటుంటే. ఇక్కడికైతే అందరూ పిల్లల్ని తీసుకొని పిక్నిక్ వచ్చినట్లున్నారు. అందరూ మా మ్యాట్లు తెచ్చుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకంత ఐడియా లేదు. జస్ట్ మేము ఊరికే వచ్చేసాము కొన్ని స్నాక్స్ తీసుకొని. బట్ కొద్దిసేపు ముందు వచ్చినట్లయితే బాగుండేది అనిపించింది ఇక్కడైతే. ఇక్కడికైతే కొందరు ఫ్యామిలీస్‌తో ఇంకా ఫ్రెండ్స్‌తో అలా వచ్చారు. చాలా ఫ్యామిలీస్ కలిసి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అయితే. ఇక్కడ లేని షాప్ లేదు. పాప్‌కార్న్స్, ఐస్ క్రీమ్స్ ఇంకా ట్రైన్ రైడ్స్ అన్నీ ఉన్నాయి. బట్ వాటికైతే చాలా క్యూ ఉంది. నేనైతే భయపడ్డాను అదేదో ఫ్రీగా ఇస్తున్నారేమో అనుకోని ట్రైన్ క్యూ అయితే. ఇంకా చాలాసేపు ఇక్కడే బాగా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ తిరిగాము వీడియోస్ తీసుకుంటూ. ఇక్కడ ఇంకా యానిమల్ ఫార్మ్స్ అలాంటివి కూడా ఉన్నాయి మంచిగా. పేరెంటింగ్ అయితే వీళ్ళని చూసి మాత్రం నేర్చుకోవచ్చు. చాలా ఓపికగా ఉంటారు. పిల్లల్ని విసుక్కోరు. చాలా బాగా కలిసిపోతారు వాళ్ళతో ఆడుకుంటూ. ఇంకా వాళ్ళు షాపింగ్‌లకి తీసుకెళ్ళిన పిల్లల్ని ఒకరోజు మాత్రం వాళ్ళకి కేటాయిస్తారు. మనం చేస్తుంటాం కదా కొంతమంది మనలో కూడా ఉంటారు అట్లాగా. మన పనులు మాత్రమే చూసుకుంటాం. పిల్లల్ని విసుక్కుంటూ. నాకైతే అది నచ్చదు. నేను ఎక్కడికి తీసుకెళ్ళినా ఎంత విసిగించినా మా పాపని ఎక్కడికైనా తీసుకువెళ్తుంటాను. వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండాలి కదా! వాళ్ళకి కొంత టైం కేటాయించాలి కదా! చిన్నపిల్లలు మరి ఇంట్లో ఏం చేస్తారు ఎప్పుడు. బెంగుళూరులో ఉన్నప్పుడు కూడా నేను మాల్‌కి తీసుకెళ్ళడానికి ఎవ్రీ వీకెండ్ ట్రై చేస్తాను. అక్కడ హ్యామ్‌లేస్ ఉంటుంది కదా! ఫెనిక్స్ మాల్ ఇలాంటి వాటిల్లో. సో, మెంబర్‌షిప్ తీసుకుంటే మంత్ అంతా వెళ్ళొచ్చు. సో, అలాంటివి బాగా ఎంజాయ్ చేస్తుంది మా పాప. అవుట్‌డోర్ గేమ్స్ ఎక్కువ ఉండవు కదా అవైలబుల్‌లో చుట్టుపక్కల. సో, దానికోసం ఎవ్రీ వీకెండ్ తీసుకెళ్తాను నేను పాసిబుల్ అయినప్పుడు. ఇక్కడ చూసారు కదా పీకాక్ ఉంది. బాగా ఎంజాయ్ చేస్తుంది మా పాప అయితే. అవి సౌండ్స్ చేస్తాయి కదా అరుస్తూ బావుంటుంది ఆ సౌండ్ కూడా. ఇంకా ఎంతసేపు చూశాను నేను అది పురి విప్పుతుందేమో అని. బట్ అలా ఏం చేయలేదు. ఇంక తర్వాత నేను కెమెరా ఆఫ్ చేయగానే ఇలా చేసింది. ఇంక ఇటు వైపుకొచ్చి తీసేసుకున్నాను. ట్రై చేశాను. బట్ సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. అది ఇంక వెంటనే క్లోజ్ చేసేసింది. చాలా బావుంటాయి వాటి సౌండ్స్ అయితే. ఇంకా వెదర్ అయితే ఎంత బావుందో ఆ రోజు. వర్షం పడేలా ఉంది. ఇంక అందుకే అలా చేస్తుంది అది సౌండ్ చేస్తూ. ఇక్కడైతే అందరూ పేరెంట్స్ ఎంతమంది ఉన్నారో గ్రాండ్ పేరెంట్స్‌తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళైతే ఫుడ్డు ఇంకా అన్నీ తెచ్చుకొని మ్యాట్స్ అక్కడే కూర్చుంటారు. ఫుల్ డే అంతా ఇక్కడ హాలిడే వచ్చిందంటే ఇంక ఇట్లాగే పార్కులో స్పెండ్ చేస్తారు. బట్టలు అన్నీ తెచ్చుకుంటారు పిల్లలకి. స్విమ్మింగ్ అలాంటివి చేసినప్పుడు చేంజ్ చేయడానికి. ఇంక మా పాప కూడా జాలీగా అన్నీ ఎంజాయ్ చేసింది. బాగా ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. ప్రతి ఒక్కటి ట్రై చేసింది వెయిట్ చేసి మరి. బట్ కొంచెం ఎర్లీగా వచ్చుంటే బాగుండేది. బాగా ఎంజాయ్ చేసేదేమో అనిపించింది. ఇక్కడ ట్రైన్ చూసారు కదా ఇలా ఉంది. ఇంకా అందరూ ఫుల్ ఎక్సైట్‌గా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు వాళ్ళ వంతు వస్తుందా అని. ఇంక మా వారు కొద్దిసేపు, నేను కొద్దిసేపు ఆడించాము. నేనైతే వీడియోస్ తీస్తున్నాను. మా వారు ఆడిస్తున్నారు ఎక్కువ. తర్వాత తను రెస్ట్ తీసుకున్నప్పుడు నేను ఇంక క్యాప్చర్ చేయలేదు. ఇంక నేను ఆడించాను. చాలా బావుంటుంది. ఇక్కడ వాళ్ళు కూడా అంతే షిఫ్ట్‌లేసుకుంటున్నట్లు ఆడిస్తారు. ఇంకా ఇక్కడ వీకెండ్స్ కూడా అంతే. ఒకళ్ళు ఒక వీక్ అలా తీసుకొస్తుంటారు. పార్ట్నర్స్‌కి కూడా కొంచెం ఫ్రీగా ఉండాలి కదా! సో, దానికోసం నాకైతే అది బా నచ్చింది. ఇంకా పిల్లల్ని మాత్రం వీళ్ళ తర్వాత ఎవరైనా ఇంత కేర్‌గా చూసుకోవడం అనిపించింది. ఇక్కడ చూసారు కదా దీనికోసం ఎంతసేపు క్యూలో నుంచున్నామో. బాగా మా పాప అయితే హ్యాపీ అయింది ఫుల్. బట్ మాకే ఎక్కించే ముందు భయమేసింది. కొద్దిసేపు వద్దని తర్వాత తీసుకెళ్ళి క్యూలో నుంచున్నాము. క్యూకే చాలా టైం అయిపోయింది. ఇంక ఈ పార్కుల్లో అయితే ఇది చాలా ఫేమస్ ఇక్కడ. ఇంకా క్రేన్ లాగా ఆడుకుంటారు పిల్లలు. బట్ ఎక్కిన వాళ్ళు మాత్రం ఎవ్వరు దిగరు అసలు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరూ. ఇంకా ఇక్కడ చూసారు కదా ఇది డాంకీ హార్స్ లాగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా క్రేన్స్, ఫ్లెమింగ్స్ ఏదో అంటారు కదా. ఇంకా తర్వాత ఇక్కడ షోస్ కొన్ని ఏవో జరుగుతున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా వర్షం వస్తే ఎక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. అక్కడ అన్ని చెట్లు తప్ప ఇంకేం లేదు. ఇంకా వెంటనే బయలుదేరాము రిటర్న్ అయ్యి ఇంకా వస్తున్నాం. చూసారు కదా ఇది ఒక ఊర్లో ఉంటుంది దూరంగా సిటీకి. ఇంకా తర్వాత స్టేషన్‌కి వచ్చేసి మాకు కావాల్సినవి తీసుకున్నాము. యాజ్ యూజువల్‌గా స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఇంకా మామూలు చీజ్ కేక్ ఇలాంటివి తీసుకుంటాము. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి. ఇంకా అవి తీసుకొని ఇంటికొచ్చి మా పాప బాగా ఎంజాయ్ చేసింది. మేము కూడా షేర్ చేసుకున్నాం అనుకోండి ఆఫ్‌కోర్స్. చాలా బాగుంది కేక్ అయితే. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇదే తీసుకుంటానమ్మా అని చెప్తుంది తను. బాగా ఎంజాయ్ చేసింది.